బ్రేకింగ్ చూస్తున్నాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. కాళేశ్వరం కమిషన్ విచారణకు వెళ్లాలా వద్దా అనే దానితో పాటుగా లేఖ ద్వారా వివరిస్తే ఎలా ఉంటుందనే దానిపై చర్చిస్తున్నట్టుగా సమాచారం. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జనతలు. చందు, ఒక్కసారిగా కాళేశ్వరం కమిషన్ నోటీసులతో తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెరిగింది. అసలు ఏంటి ఇప్పుడు లేఖ ద్వారా వినిస్తారా, అటెండ్ అవ్వాలా? ఖచ్చితంగా అసలు నోటీసులో ఏం పేర్కొన్నారు, ఏం జరిగే అవకాశం ఉంది? ఈరోజు కాళేశ్వరం కమిషన్ హరీష్ రావుకు అదేవిధంగా కేసీఆర్ కు ఇటు రాజేంద్ర నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాలా లేదా లేకపోతే లేఖ ద్వారా వివరణ ఇవ్వాలా అనే దానిపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కాళేశ్వరం కమిషన్ గడువు అంటే ఈ నెల 31 వరకు కాళేశ్వరం కమిషన్ గడువు ఉంది. అదే ప్రభుత్వం బీసీ గ్రోత్ కమిషన్ లో జూలై 31 వరకు కూడా పొడిగాడు. దాదాపు మళ్ళీ 2 నెలల పాటు పొడిగించిన నేపథ్యంలో ఈ రోజు బీసీ గ్రోత్ శిక్షాగా ఈ రకంగా చెప్పారు. నోటీసులు వాళ్ళు సర్వ్ చేశామని చెప్పారు. మొత్తంగా చూసినట్లయితే ఇది రాజకీయంగా ఒక ప్రకంపనలు అయితే రేగే అవకాశం కనిపిస్తోంది రాజకీయంగా. ఎందుకంటే గత కొన్నాళ్ళుగా బీజేపీ కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తా ఉంది. కాళేశ్వరం కమిషన్ కావచ్చు, విద్యుత్ కమిషన్ వంటి పాలయాపన చేస్తున్నారు. ఎందుకు వారిని పిలవడం లేదు, వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేటువంటి ఆ యాంగిల్ లో బీజేపీ రైతులు మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా ప్రభుత్వానికి చాలా ఇబ్బందిగా మారిన నేపథ్యంలోనే ఈ రోజు నోటీసులు సర్వయ్యాయి. అయితే దీనిపై ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ సంబంధించి బేడికోట బ్యారేజ్ తిరిగిన తర్వాత కమిషన్ వేశారు. ఆ తర్వాత విచారణ 14 నెలల పాటు కూడా విచారణ కొనసాగుతాయని ముఖ్యంగా ఆనాడు ఉన్నటువంటి ఏజెన్సీలు విచారించారు. అదేవిధంగా ఆ ఇంజనీర్లను విచారించారు, అదేవిధంగా ఈఎన్సీలను విచారించారు. దీర్ఘంగా వాళ్ళని అప్డేట్ తీసుకున్నారు, మళ్ళీ ట్రాఫిక్ ఎగ్జామినేషన్ చేశారు. మొత్తంగా చేసిన తర్వాత పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చే తరుణంలో మరో 2 నెలల పాటు ఎసెన్షియల్ కమిషన్ కి ఇవ్వడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గుర్తించి ఖచ్చితంగా బీఆర్ఎస్ అంటే రాజకీయంగా కూడా ఈ 2 పార్టీల మధ్య సీటు పుట్టించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. గతంలో విద్యుత్ కమిషన్ కూడా కేసీఆర్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కేసీఆర్ రాతపూర్వకంగా లేఖనైతే అలాగే కమిషన్ పంపించాలని చెప్పి నరసింహారెడ్డి కమిషన్ కు. అయితే ఆ విషయంలో హైకోర్టును ఆశ్రయించే సుప్రీంకోర్టు కూడా కేసీఆర్ వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఇంకా నరసింహారెడ్డి మీడియా ముఖ్యంగా మాట్లాడడానికి కూడా కేసీఆర్ తప్పుపట్టి ఒక విచారణ జరిగిన సమయంలో ఎలా మాట్లాడతారంటూ వాళ్ళు కోర్టును ఆశ్రయించిన సమయంలో జస్టిస్ నరసింహారెడ్డిని తప్పించి ఆ తర్వాత లోక్సభ కమిషన్ కు విద్యుత్ కమిషన్ బాధ్యత అప్పగించిన నేపథ్యంలో అది నివేదిక ప్రభుత్వం దగ్గర ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కాళేశ్వరం కమిషన్ సంబంధించి విచారణ రమ్మాలని చెప్పడం మాత్రం రాజకీయంగా దుమారాన్ని అయితే లేపే అవకాశం కనిపిస్తుంది. దీనిపై కేసీఆర్ అసలు ఎలా స్పందిస్తారు, ఒకవేళ కేసీఆర్ అసలు హాజరవుతారా లేదా, లేకపోతే ఆనాడు ఇన్వెస్టింగ్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావును హాజరు కమ్మంటారా, లేకపోతే ఇద్దరు హాజరుతారా, లేకపోతే రాతపూర్వకంగా రోజు వివరణ పంపిస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. సతీష్.